ఇంత పెద్ద ముక్కలు ఉంది ఇందులో. అదే ఛాలెంజ్ అంటే మంట మండిపోతుంది. మొత్తం తిన్నాము, జస్ట్ నోట్లో బయట పెట్టుకుంటాం అంటే పెట్టుకుంటాం. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు జానస్ లిటిల్ వరల్డ్. ఈ రోజు మన వీడియో వచ్చేసి రెగ్యులర్ గా పోస్ట్ చేసే కుకింగ్ వీడియోస్ అలాగే హౌస్ క్లీనింగ్ వీడియోస్ లాంటివి ఏం కాదు, కానీ కొత్తగా ఒక వీడియో అయితే ట్రై చేసాము. అదేంటంటే ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే ట్రై చేసాము. ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏం ఛాలెంజెస్ చేయొచ్చో మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే అవి తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఈ రోజు ఫుడ్ ఛాలెంజ్ చేయడానికి రెడీ అయిపోయింది ఎవరంటే, పింక్ కలర్ డ్రెస్ వేసుకుందేమో మా కజిన్ సిస్టర్, అలాగే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుందేమో నా మేనకోడలు. ఆల్రెడీ మీకు తెలుసు కదా, వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఫుడ్ ఛాలెంజ్ లో నేనే గెలుస్తానంటే నేను గెలుస్తా అని చెప్పేసి తెగ కొట్టుకున్నారు. అది ఈ రోజు చూద్దాము. ఆ టైం వచ్చేసింది కదా, ఎవరు విన్ అవుతారో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఈ లోపు మీరు ఈ ఛాలెంజ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎంత మంది కరెక్ట్ గా గెస్ చేస్తారో చూద్దాం. అదే ఛాలెంజ్ అంటే ఇంత పెద్ద ముక్కలు తింటారా? అలాగే తినాలి. మీరు చూడండి ఎంత చిన్న పీసెస్ ఉన్నాయో. ఏంటి గైస్ ఈ గోల మాకు? మంట మండిపోతుంది. హాయ్ గైస్, మంట అసలు మామూలుగా లేదు గైస్. అలాగే తింటున్నాం మేము వచ్చుకొని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏమైంది అయింది కాలిపోతుంది. పాపం ఇద్దరు చాలా ట్రై చేశారు. ఎవరు విన్ అయ్యారు అనేది ఇంకొద్దిసేపట్లో తెలిసిపోతుంది, వెయిట్ చేయండి. నేనైతే ఫస్ట్ నుంచి ఒకరు విన్ అవుతారు అనుకున్నాను, కానీ నా అంచనా తప్పయి వేరే వాళ్ళు విన్ అయ్యారు. పాపం వీళ్ళు తినే ఫ్రైడ్ రైస్ లో స్పైసీనెస్ చాలా ఎక్కువైపోయిందండి, దానికి బాగా ఇబ్బంది పడ్డారు. నేను ఆల్రెడీ వీళ్ళని పంపించా, ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు చేయించుకుంటారని చెప్పేసి, కానీ వాళ్ళు పాపం మర్చిపోయి స్పైసీనెస్ తగ్గించమని చెప్పుకోకుండా అలాగే తెచ్చేసుకున్నారు. ప్లేట్ లో ఒక మెత్తకుండా కూడదు, నోట్లో కూడా తినేసేయండి ఫాస్ట్ గా. అక్కడ ఉన్నాయి కొన్ని. నువ్వు అవుట్. చూడండి గాయ్స్, ప్లేట్ మొత్తం గాయ్స్ చూడండి, కిందంతా వేసింది. మరి అవుటా కాదా? నేను ఒక్క ముక్క లేకుండా మొత్తం తిన్నా. అవునా కదా? చూడండి గైస్, కావాలంటే మీరే. ఇప్పుడు నిమ్మకాయ ఛాలెంజ్ ఇద్దరు ఈక్వల్ గా తీసుకుంటాం. కాదు గైస్, కాదు 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 నోట్లో చూడండి. ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా ఇంకా నోట్లో అవ్వలేదు, నాది మొత్తం అయిపోయింది. ఇంకోండి, అసలు అయితే వాడు తప్పిచ్చాడు, నా ప్లేట్ తప్పులకి ఇవ్వాలి. కాదు కాదు కాదు, ఇద్దరికి ఈక్వల్ ఇచ్చారు కాబట్టి, ఇద్దరు ఈక్వల్ గా తిన్నారు కాబట్టి ఆమెకే పనిష్మెంట్ రావాలి. ఆమె అవుట్ కాబట్టి ఇద్దరం తీసుకుంటాం పనిష్మెంట్. నో నో యాంకర్ చెప్తారు, జడ్జి జానస్ లిటిల్ వరల్డ్ ఛాలెంజ్ ఓనర్ గారు చెప్తారు ఇప్పుడు ఎవరు వినరు. చూద్దాం. వీళ్ళిద్దరికి టాస్క్ ఇస్తున్నాను అనుకున్నాను, కానీ చివర్లో నాకే టాస్క్ వస్తుంది అనుకోలేదండి. ఎందుకంటే ఫ్యూ సెకండ్స్ తేడాతోనే ఇద్దరు ఛాలెంజ్ ని కంప్లీట్ చేస్తారు. ఇక లాస్ట్ కి వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరా అని చెప్పేసి తేల్చడానికి నాకే కొద్దిగా టైం పట్టిందండి. అది వచ్చేసి చూడండి, మీరే కామెంట్ చేయండి. మొత్తం తిన్నాము, జస్ట్ నోట్లో బయట పెట్టుకుంటాం అంటే పెట్టుకుంటాం. ఎలా కనబడతాను రవి నేను మీకు? నోట్లో పెట్టి తిని తొక్క కాయగా బయట పెట్టి. సరే, మొత్తం పిండి బయటపడ. నువ్వు మొత్తం నోట్లో పెట్టి తొక్క కాయగా కింద పెట్టి. ఈ పాటికే మీకు విన్నర్ ఎవరు అనేది తెలిసిపోయింది కదా. ఇంకా నేను ఫస్ట్ అయితే నా సిస్టర్ విన్ అయ్యింది అనుకున్నాను, కానీ లాస్ట్ కి నా మేనకోడలే విన్ అయింది. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అయినా ఒకటేనబ్బా నాకు. మేము ఫస్ట్ డిసైడ్ చేసాము, వీళ్ళల్లో ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పనిష్మెంట్ కింద లెమన్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి. పాపం మా సిస్టర్ ఓడిపోయినందుకు బాధపడలేదు, కానీ ఆ లెమన్ తినాల్సి వచ్చినందుకు చాలా ఫీల్ అయింది. ఎందుకంటే తనకి లెమన్ అంటే అస్సలు ఇష్టం ఉండదంట. కానీ తప్పలేదు, ఓడిపోయినందుకు పనిష్మెంట్ తీసుకోవాలి కదా. పెట్టు
నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నవ్వులు 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 నవలాలి. నాకు ఏయ్, మొత్తం నవ్వులు నవ్వులు. మొత్తం క్లీన్ చెయ్యి. అది కూడా సరే, తిను. అదే, అది కూడా సరే ఇది పెట్టు. పెట్టు. కానీ కానీ మనిషిని రాని పట్టు పట్టాలి. చూడండి guys, అత్త మీద కక్ష ఇలా తీర్చుకుంటుంది. కాదు గైస్, ఇప్పుడు తిన- అలా కాదు. ఎవరికైనా పనిష్మెంటే కదా గైస్, మీరు చెప్పండి. అసలు అది కాదు, నేను పద్ద మొత్తం నోట్లో పెట్టినా. సర్లే ఎక్స్క్యూజ్ చేశారు ఫస్ట్ టైం కాబట్టి. ఈ రోజు ఫుడ్ ఛాలెంజ్ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్ లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ.